ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజస్విని రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చూపించిపోయే రెసిపీ వచ్చేసి హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ అండి. ఇప్పుడు నేను చూపించేది ఓట్స్ ఉప్మా. ఈ ఉప్మాని మనము లంచ్ బాక్స్లోకి తీసుకువెళ్ళచ్చు, నైట్ డిన్నర్ కింద కూడా తీసుకోవచ్చు. ఈజీగా ఎలా చేసుకోవాలి ఈ ఓట్స్ ఉప్మాని అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్దాము. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఈ తాలింపు గింజలు వేగిన తర్వాత ఒక చిన్న ముక్క అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకోవాలి, సన్నగా తరిగినవి. అలానే కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ది తీసుకున్నాను. అలానే క్యారెట్ ఒకటి, బీన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని వేయించుకుందాము. ఇవంతా బాగా గోలిన తర్వాత ఒక టొమాటోని ముక్కలుగా కట్ చేసుకొని మీడియం సైజ్గా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ కూడా పట్టదు, హాఫ్ గ్లాస్ కన్నా ఇంకా తక్కువే వాటర్ పోసి మూత పెట్టుకుందాము ఒక 3 నిమిషాల పాటు. తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి కలపెట్టుకుందాము. ఇప్పుడు మనము కలపెట్టుకున్న తర్వాత ఓట్స్ని ఇందులో వేసుకుందాము. నేను ఇక్కడ 1 కప్పు రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. మీరు నార్మల్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు, ఏది అవైలబుల్లో ఉంటే అది. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని, ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగానే వాటర్ పోసుకోవాలి. ఒకేసారి పోస్తే మొత్తం మెత్తగా అయిపోతుంది. నేను ఇక్కడ పొడి పొడిగా చేస్తున్నాను ఉప్మాని. ఇప్పుడు హాఫ్ టీ గ్లాస్ కన్నా కొంచెం పోసాం కదా, దాన్ని ఒకసారి మంచిగా కలిపెట్టుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం వాటర్ పీల్చుకుంటుంది ఓట్స్. ఇప్పుడు మళ్ళీ కొంచెం పోసుకుందాము. నాకు ఇలా 1.5 గ్లాస్ పట్టింది. ఒక కొంచెం మీడియం సైజ్ గ్లాస్ 1.5 గ్లాస్ పట్టింది. అలా మొత్తం పోసుకున్న తర్వాత కలపెట్టుకొని ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకొని ఒకసారి మూత పెట్టుకుందాము. కలపెట్టుకున్న తర్వాత మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మెత్తగా వచ్చేస్తుంది. అదిగోండి మంచిగా ఉడికాయి. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాము. అంతేనండి, ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలానే ఇది బాక్స్లోకి లంచ్ కింద తీసుకెళ్ళచ్చు, టిఫిన్కి, బ్రేక్ఫాస్ట్ కింద కానీ, లేకపోతే నైట్ డిన్నర్ కింద కానీ ఈ ఓట్స్ ఉప్మాని తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు. అలానే వెయిట్ లాస్ కూడా అవుతారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఉప్మా రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.